టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వం మనకు ఎన్నికల ముందే మనకు వరాల జల్లు అయితే ప్రకటించబోతున్నారండి. అయితే మేనిఫెస్టోలో సో ఈ విధంగా అయితే మనకు భారీగా పెంచి సో మేనిఫెస్టో అనేది రెడీ చేయబోతున్నారు. అయితే ఇది ఎవరెవరికి పెంచబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి. అయితే ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ఎన్నికల ముందే ప్రజలకు సంబంధించి వరాల జల్లుకు సంబంధించిన మేనిఫెస్టో అయితే మనకు రూపొందించబోతున్నారు. అయితే ఈ మేనిఫెస్టోలో మనకు ముఖ్యంగా ఎవరికి సంబంధించి అంటే విద్యార్థులు, అలాగే రైతులు, అలాగే డ్వాక్రా మహిళలు. సో మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ మేనిఫెస్టోలో అయితే మనకు ఎక్కువ భారీగా అయితే పెంచడం అయితే జరిగిందండి. అయితే మహిళలకు సంబంధించి ఏ పథకానికి సంబంధించి పెంచారు, విద్యార్థులకు సంబంధించి ఏ పథకానికి సంబంధించి పెంచారు, అలాగే రైతులకు సంబంధించి కూడా మనకు శుభవార్త అయితే ప్రకటించారండి. రైతు రుణమాఫీకి సంబంధించి అయితే పూర్తి వివరాలు తెలియజేస్తానండి. అయితే ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ పెన్షన్లు అనేవి ప్రజెంట్ 3,000 రూపాయలు అయితే ఇస్తున్నారండి. అయితే ఈ పెన్షన్లు 4,000 వరకు అయితే పెంచాలని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అయితే మనకు ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా మనకు అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు 4,000 పెంచితే కనుక ఈ 4,000 పెంచినటువంటి పెన్షన్ మనకు వాయిదాల రూపంలో పెంచుతూ పోతారా, లేదంటే కనుక డైరెక్ట్గా పెంచేస్తారా అని చెప్పేసి అయితే మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. సో మనకు మేనిఫెస్టోలో అయితే పొందుపరిచి అయితే విడుదల చేస్తారండి. ఏపీలో రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి కూడా అయితే ఈ మేనిఫెస్టోలో అయితే రైతు రుణమాఫీకి సంబంధించి అయితే రుణమాఫీ అయితే చేస్తున్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు రైతులకు సంబంధించి ఎవరైతే రైతులు మనకు రుణాలకు సంబంధించి తీసుకొని సకాలంలో చెల్లించి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి రుణమాఫీ అయితే చేయబోతున్నారండి. అయితే ఇది 2 లక్షలు చేస్తారా, 1,00,000 చేస్తారా అని చెప్పేసి అయితే కొంచెం డౌట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనకు మేనిఫెస్టోలో అయితే రావాల్సి అయితే ఉందండి. అయితే రైతు రుణమాఫీపై మాత్రం కంపల్సరీగా అయితే వైసీపీ ప్రభుత్వం అయితే ఫోకస్ అయితే పెట్టిందని చెప్పేసి చెబుతున్నారండి. నెక్స్ట్ పథకం చూసుకున్నట్లయితే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రతి విద్యార్థికి 15,000లో మనకి ఏంటంటే 13,000 మాత్రమే అయితే ప్రభుత్వం అయితే ఇస్తున్నారు. సో ఈ 2,000 రూపాయలు పాఠశాలకు సంబంధించినటువంటి మరుగుదొడ్లకు సంబంధించినటువంటి మనకు టాయిలెట్ ఫండ్కి సంబంధించి అయితే వాళ్ళు 2,000 రూపాయలు లెస్ చేసుకొని 13,000 రూపాయలు విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లుల ఖాతాలు అయితే వేస్తున్నారండి. అయితే ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి మనకి ఏంటంటే 20,000 రూపాయల వరకు అయితే చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా అనగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మనకు ఈ డ్వాక్రా రుణమాఫీ కూడా భారీగా అయితే ఈసారి అయితే చేసే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పేసి, అలాగే మహిళలపైనే చాలా వరకు ఫోకస్ పెట్టినట్టుగా కూడా అధికారులు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈసారి మాత్రం డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాల పరంగా కానివచ్చు, అలాగే రుణమాఫీకి సంబంధించి 0 వడ్డీకి సంబంధించి కూడా అయితే భారీగానే మనకు వైసీపీ ప్రభుత్వం అయితే ఇచ్చే యోచనలో అయితే ఉందండి. అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రతి మహిళకు 18,750 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇస్తున్నారు. అయితే ఇదే అమౌంట్ను మనకు 20,000 వరకు అయితే పెంచే యోచనలో అయితే ఉన్నట్టుగా మనకు అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ మొత్తం మనకు మహిళలకు సంబంధించి కానివచ్చు, రైతులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి పూర్తిగా పెంచి, అలాగే విద్యార్థులకు సంబంధించి ఏదైతే విద్యా దీవెన పథకం ఉందో అలాగే వీళ్ళకి సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు కూడా అయితే పెంచే యోచనలో అయితే ఉంది. వసతి దీవెనకు సంబంధించి కూడా అయితే పెంచే యోచనలో అయితే ఉంది. సో ఇది మొత్తం మనకు మేనిఫెస్టో రూపొందించి సో మనకు త్వరలోనే అయితే విడుదల చేస్తున్నట్టుగా కూడా మనకు అధికార వర్గం నుండి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ విధంగా చేస్తే కనుక ప్రజలు చాలా వరకు అయితే సంతోషిస్తారని చెప్పేసి కూడా అయితే ఇక్కడ వైసీపీ అధికార వర్గం అయితే చెబుతుంది. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా మేనిఫెస్టో అనేది పూర్తి మొత్తంలో అయితే విడుదల చేసిన తర్వాత మీకు మరొక వీడియో అనేది చేసి తెలియజేస్తానండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.